ఆచి చికెన్ మసాలా. ముస్తోరిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పరుపూడి రాధ గాయత్రి కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. గాయత్రి మృతికి భర్త శ్రీచరణ్ సోమయాజులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా నేడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును గాయత్రి కుటుంబ సభ్యులు కలిశారు. ఆమె మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు. మరోవైపు సింహాచలంలో ఓ హోటల్లో బస చేస్తున్న శ్రీచరణ్ సోమయాజులు హోటల్ బిల్లు కట్టకుండా పరారైనట్లు తెలుస్తోంది. దీంతో అతనిపై అనుమానాలు తీవ్రమయ్యాయి. ఇక రాధా గాయత్రి అనుమానాస్పద మృతిపై బిఎన్ఎస్ సెక్షన్ 103 క్లాజ్ 1 కింద ముస్సోరిలో కేసు నమోదైంది. కేసులో ఉత్తరాఖండ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఉత్తరాఖండ్ డీజీపీ దీపం సేథ్ ను గాయత్రి తండ్రి సుధాకర్ కలిశారు. వివాహం తర్వాత తమ కుమార్తె మానసిక వేధింపులు, నియంత్రణ ద్రోణికి ఎదుర్కొందని డీజీపీకి వివరించారు. రాధా గాయత్రి వస్తువుల్లో ట్రాకింగ్ పరికరాలు పెట్టారని ఆరోపించారు. భర్తతో కష్ట పరిస్థితుల్లో జీవిస్తున్నానని తల్లికి రాధా గాయత్రి చెప్పినట్లుగా వివరించారు. కేసులో పారదర్శకంగా లోతైన విచారణ జరిపిస్తామని బాధిత కుటుంబానికి డీజీపీ దీపం సేథ్ భరోసా ఇచ్చారు. ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పరుపూడి రాధా గాయత్రి కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. గాయత్రి మృతికి భర్త శ్రీచరణ్ సోమయాజులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా నేడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును గాయత్రి కుటుంబ సభ్యులు కలిశారు. ఆమె మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు. మరోవైపు సింహాచలంలో ఓ హోటల్లో బస చేస్తున్న శ్రీచరణ్ సోమయాజులు బిల్ కట్టకుండా పరారైనట్లు తెలుస్తుంది. దీంతో అనుమానాలు మరింత తీవ్రమయ్యాయి.